హైదరాబాద్లో విలువైన ప్రభుత్వ ఆస్తుల జాబితాను సమర్పించాలంటూ అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఏవైనా ప్రారంభోత్సవాలుంటే వారం రోజుల్లో పెట్టుకోవాలంటూ సూచించారు. మెట్రో కొత్త మార్గాలకు త్వరలో శంకుస్థాపన చేస్తామని తెలిపారు. రాబోయే 15 రోజుల్లో హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీలలో విజిలెన్స్ దాడులు జరుగుతాయని, ఇష్టానుసారంగా వ్యవహరించిన అధికారులు ఇంటికి పోతారని హెచ్చరించారు. వాటర్ వర్క్స్, జీహెచ్ఎంసీ, పురపాలక శాఖపై నిన్న రాత్రి హెచ్ఎండీఏ హెడ్ ఆఫీస్లో సీఎం రేవంత్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. దాదాపుగా 4 గంటల పాటు జరిగిన సమీక్షా సమావేశంలో కీలక ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో చాలా భవనాలకు సంబంధించి ఫైల్స్ కనిపించడం లేదని మండిపడ్డారు ముఖ్యమంత్రి. ఆన్లైన్లో లేకుండా ఇష్టారాజ్యంగా అనుమతులు ఎందుకు ఇచ్చారంటూ అధికారులను ప్రశ్నించారు. బిల్డింగ్ పర్మిషన్ ఫైళ్లు క్లియర్గా ఉండాల్సిందే అంటూ తేల్చెప్పారు. హెచ్ఎండీఏ వెబ్సైట్ నుండి చెరువుల ఆన్లైన్ డేటాను ఎందుకు తొలగిస్తున్నారని అధికారులను నిలదీశారు సీఎం. హైదరాబాద్ పరిధిలో 3500 చెరువులు ఉన్నాయని, వాటి విస్తీర్ణం, హద్దులు, సర్వే నంబర్లకు సంబంధించిన వివరాలు ఎక్కడ ఉన్నాయంటూ ప్రశ్నించారు. 3500 చెరువుల డేటా ఆన్లైన్లో ఉండాల్సిందే అంటూ నిర్దేశించారు. చెరువుల ఆక్రమణకు గురి కాకుండా వాటి వద్ద తక్షణమే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంటూ ఆదేశించారు. ఉదయమే లేచి కాలనీలో పర్యటించి జోనల్ కమిషనర్లు ఇంటికి వెళ్లిపోవచ్చంటూ ముఖ్యమంత్రి రేవంత్ హెచ్చరించారు. కుర్చీలో కూర్చొని పనిచేసే పోస్టులు కావాలంటే ఇస్తామన్నారు.